2024 లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చి పడిందని చెప్పుకోవాలి. గతంలో 2019 ఎన్నికల సమయంలో విత్తనాల పేరుతో ఒక మేనిఫెస్టోని తయారు చేశారు. మహిళలకు, పిల్లలకు, విద్యార్థులకు అన్ని వర్గాలకు సంబంధించి మేనిఫెస్టోని తయారు చేసుకుంటూ కూడా 2019 ఎన్నికల్లో వెళ్ళిన పరిస్థితి మనం వైఎస్ఆర్సీపీ పార్టీని చూసుకోవాలి. అదేవిధంగా 2019 ఎన్నికల్లో వారు ఘన విజయం సాధిస్తూ కూడా ప్రజల్లో అధికారంలోకి అయితే సాధించిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూడా ఇప్పుడు వెళ్ళేందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికల వ్యూహకర్తలు అందరూ కూడా మరోసారి ఏప్రిల్ 22వ తేదీన భేటీ కాబోతున్నారు. ఏప్రిల్ 22వ తేదీన ఈ రోజుకి సంబంధించి ఈ బస్సు యాత్రకు సంబంధించి కొంత బ్రేక్ కూడా పడినట్లు కూడా తెలుస్తోంది. ఇప్పుడు మొత్తం కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి ఏ ఏ వర్గాలు ప్రజలకు మనం ఈ మేనిఫెస్టోలో తీసుకోవాలి, వారిపైన మనం ఏ విధంగా వరాల జల్లు కురిపించాలనే కోణంలో అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అడుగులేస్తుందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు జరుగుతున్న ఈ మేనిఫెస్టో సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు, రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా ఈ సమావేశంలో హాజరు కాబోతున్నారు. మనం ఏ విధంగా ఈ 5 ఏళ్ళు పరిపాలన చేసాం, మరింకా ఐదేళ్ళు మనం అధికారంలో రావాలంటే ఇప్పుడు ఈ ఎన్నికల ప్రచార సభల్లో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మనం ఏ విధంగా మనం ఈ మేనిఫెస్టోని తయారు చేయాలనే కోణంలో అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన టీంతో అయితే ముఖ్యంగా సమావేశం కాబోతున్నారు. మరి ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర పైన ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకంగా దృష్టి పెడుతూ కూడా ముందుకెళ్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి మనం సమగ్రంగా మనం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే ఉత్తరాంధ్ర వెనకబడిన వర్గాలకు సంబంధించి వెనకబడిన జిల్లాలకి మనం ఏ విధంగా అండగా మన పార్టీ ఉంటుంది అనే కోణంలో అయితే మరోసారి ఈ ఉత్తరాంధ్ర నేతలతో అయితే ముఖ్యంగా చర్చించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే సిదిరి అప్పలరాజు కావచ్చు, ధర్మాన బ్రదర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ శ్రీకాకుళం, విజయనగరం ఇలాంటి ప్రాంతాలకు సంబంధించిన నాయకులతో మరొకసారి సమావేశం అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచే సలహాలు, సూచనలు తీసుకుంటూ కూడా ముందుకెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకసారి మనం శ్రీకాకుళం ప్రాంతానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే శ్రీకాకుళంలో ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం మనం ఏ విధంగా ఈ వాటర్ ప్రాజెక్ట్ కావచ్చు, కిడ్నీ బాధితుల కోసం హాస్పిటల్ కావచ్చు ఏ విధంగా కట్టాము, వాడిని ప్రజల్ని ఏ విధంగా ఇచ్చాము అనే కోణంలో కూడా మరొకసారి చర్చించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఇటు ఉపాధి కల్పనలో భాగంగా ఏ విధంగా ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా గురించి చెప్పాలంటే అంతా కూడా వలస ప్రాంతానికి సంబంధించే జిల్లాగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ ప్రాంతంలో చూసినా ఇటు శ్రీకాకుళం జిల్లా వాసులు ప్రతి చోట కనిపిస్తుంటారు. కాబట్టి వారికి మనం అండగా నిలబడాలంటే జిల్లాలోనే స్వయంగా ఉపాధి కల్పన కార్యక్రమాలకు సంబంధించి ఈ 5 ఏళ్లలో మనం ఏ విధంగా చేస్తే ప్రతి ఒక్కరికి ఉపాధి స్వయంగా జిల్లాలోనే దొరుకుతుంది అనే కోణంలో కూడా చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలోనే ఈ సమగ్రంగా ఈ నివేదిక తెప్పించుకున్న తర్వాత ఏప్రిల్ 20వ తేదీన దీనికి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోను కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలోనే మొత్తానికి సంబంధించి ఇదంతా కూడా ఎన్నికల సభలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మేనిఫెస్టోని ఏ విధంగా తయారయ్యాలనే కోణంలో అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అడుగులేస్తుందంటూ కూడా చెప్పుకోవచ్చు. మిగతా ఈ 2 రోజులు మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మిగిలిన రోజులు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏప్రిల్ 23, ఏప్రిల్ 24 ఈ 2 రోజులు మాత్రమే ఇంకా ఎన్నికలకు తన బస్సు యాత్రకు సంబంధించి చివరి 2 రోజులు ఇంకా 2 జిల్లాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ జిల్లాలకు సంబంధించి విజయనగరం, శ్రీకాకుళం ఈ 2 జిల్లాలు మాత్రమే ఇంకా బస్సు యాత్రలో చివరి అంకమ దిశలోకి ఈ బస్సు యాత్ర చేరుకుంది. సో ఆ జిల్లాలకు సంబంధించి ఈ 2 జిల్లాలు బస్సు యాత్ర ముగిసిన తర్వాత ఏప్రిల్ 25వ తేదీన పులివెందుల నుంచి మరొకసారి నామినేషన్ వేసేందుకు జగన్మోహన్ రెడ్డి పులివెందులు చేరుకోబోతారు. నామినేషన్లకు ఏప్రిల్ 25వ తేదీ చివరి తేదీ. సో అక్కడ నామినేషన్ వేసిన తర్వాత 26వ తేదీన మేనిఫెస్టోని కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఒకవైపు సోషల్ మీడియా ఏ విధంగా వైఎస్ఆర్సీపీకి తన అండగా నిలబడుతుందో ఆ సోషల్ మీడియా వింగ్తో కూడా మరొకసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసి పూర్తిగా ఎన్నికల్లో మనం వ్యూహాలు ఏ విధంగా ఉండాలి, 5 ఏళ్ళు పరిపాలన ఏ విధంగా అందించాము, ఎక్కడెక్కడ మన అభివృద్ధిలో ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి దూసులకు పోతుంది, మనం ఎక్కడెక్కడ చేశాము, ప్రజలు ఏ విధంగా మన గురించి అనుకుంటున్నారు, ఒకవేళ వాలంటీర్స్ కావచ్చు, సచివాలయం వ్యవస్థ కావచ్చు, ఇటు రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, ఇలాంటి వాటికి సంబంధించి ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, వాటన్నిటిని కూడా ఇటు సోషల్ మీడియా వింగ్ ద్వారానే ప్రజల్లోకి మరొకసారి తీసుకెళ్లే విధంగా ఈ సోషల్ మీడియా వింగ్కు సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇలాంటికి సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఇటు ఎన్నికల వ్యూహకర్తలతో ఇటు మేనిఫెస్టోకి సంబంధించి
సోషల్ మీడియా వింగ్తో తన ప్రచార సభలకు సంబంధించి మొత్తంగా సమావేశాలు అయిన తర్వాత ఈ ఎన్నికల్లో మనం ఏ విధంగా వెళ్ళాలి, ఏ ఏ వర్గాలకు మనం అనుకూలంగా మాట్లాడితే, ఏ వర్గాలకు సంబంధించి మనం అనుకూలంగా మేనిఫెస్టోలో చోటు కల్పిస్తే మనకు విజయం చేకూరుతుందో అలాంటి అంశాలకు సంబంధించి ముఖ్యంగా చర్చ జరిపిన తర్వాత దీనిపైన మరింత ముందుకెళ్ళే అవకాశాలు కూడా ముఖ్యంగా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.